ఎట్టకేలకు ఓల్డ్ సిటీలో మెట్రో పనులు ప్రారంభమయ్యాయి. ఇబ్బందులు ఆటంకాలు తొలగిపోయి మెట్రో పనులకు మోక్షం కలిగింది. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయనగుట్ట వరకు వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. మెట్రో విస్తరణకు గుర్తించిన ఆస్తులను సేకరిస్తూ కూల్చివేతలు వేగవంతం చేస్తున్నారు. పరిహారం కింద 212 కోట్లు ఇప్పటికే బాధితులకు అందించారు. ఎట్టకేలకు హైదరాబాద్ పాత బస్తీలో మెట్రో రైలు పనులు ముందుకు కదిలాయి. మొదటి దశలోనే జేబీఎస్ నుంచి ఫలక్నామా వరకు మెట్రో రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఎంజీబీఎస్ వరకే అది పూర్తయింది. ఇప్పుడు ఎక్స్టెన్షన్ పనులు మొదలయ్యాయి. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు 7.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ పనులకు సుమారు 2,000 కోట్లకి పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు అధికారులు. 2012లోనే ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ రోడ్డు విస్తరణ, స్థల సేకరణ, నిర్మాణాల కూల్చివేత వంటి కారణాల వల్ల 10 ఏళ్లు మెట్రో విస్తరణ నిలిచిపోయింది. ఇప్పుడు రేవంత్ సర్కార్ పాత బస్తీ మెట్రో పనులపై ఫోకస్ పెట్టింది. బడ్జెట్లోనూ నిధులను కేటాయించింది. అవసరమైన రైట్ ఆఫ్ వే కోసం ముందుగా రోడ్డు విస్తరణ చేయాలి. అందుకు 1100 ఆస్తులను సేకరించాల్సి ఉందని అధికారులు సర్వే ఆధారంగా గుర్తించారు. అందుకు అనుగుణంగా ఆస్తుల సేకరణ కూడా చకచకా చేపడుతున్నారు. ఇప్పటి వరకు 205 ప్రైవేటు ఆస్తులను సేకరించి వాటిని కూల్చివేసే పనులను చేపట్టారు. నష్టపరిహారంగా 212 కోట్ల రూపాయలు బాధితులకు అందించారు. ఈ మెట్రో మార్గంలో 4 మెట్రో స్టేషన్లు రానున్నాయి. అందులో ఎంజీబీఎస్ తర్వాత సాలార్జంగ్ మ్యూజియం, ఆ తర్వాత చార్మినార్, షాలిబండ, ఫలక్నామా స్టేషన్ ఉంటుంది. ఈ మెట్రో పనులు పూర్తయితే పాత బస్తీలో ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గుతుంది. అలాగే చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం వంటి టూరిస్టు ప్లేసులకు మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి. మెట్రో రాకతో పాత బస్తీ కొత్త అందాలు సంతరించుకుంటుంది. కాలుష్యరహితంగా పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. మెట్రో అందుబాటులోకి వస్తే మరింత ఎక్కువ మంది పాత బస్తీని సందర్శించే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే దశాబ్దాలుగా నివాసం ఉంటున్న, ఉపాధి పొందుతున్న భవనాలు, వ్యాపార సముదాయాలను మెట్రో రైలు నిర్మాణంలో భాగంగా కోల్పోవడం పట్ల పాత బస్తీ వాసులు కొంత విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తులు కోల్పోవడం బాధగానే ఉన్నప్పటికీ పాత బస్తీ అభివృద్ధి కోసం త్యాగం చేస్తున్నామని చెబుతున్నారు.